డిఎల్ నారాయణ అనే పేరు తెలుగు సినిమా పరిశ్రమలో చాలా ప్రత్యేకతలు ఉన్నటువంటి పేరు. ఆయన ప్రొడక్షన్ మేనేజర్‌గా 'భరణిలో' పనిచేయటం, ఆ తర్వాత సముద్రాల గారిని, అలాగే సిఆర్ సుబ్బరామన్ గారిని కలుపుకుని 'వినోద పిక్చర్స్' అనే పేరుతో ఒక సంస్థ ప్రారంభించటం. 'వినోద' బ్యానర్ మీద అంటే ఆ రోజుల్లో అలా మాట్లాడుకునేవారు. బ్యానర్ పేరు 'వినోద'. వీరు తీసిన అద్భుతమైన విజయవంతమైన సినిమా విషాదాంతమైనటువంటి 'దేవదాసు' అని. అలా ఆ 'దేవదాసు' సినిమా నిర్మాతగా డిఎల్ నారాయణ గారు అందరికీ గుర్తుంటారు. అలాగే ఆయన తీసినటువంటి అనేక సినిమాలు నిజానికి తెలుగులో మొదటి కౌబాయ్, తెలుగులోనే కాదు నిజానికి భారతదేశంలోనే మొదటి కౌబాయ్ చిత్రము అనదగ్గ 'దెబ్బకుఠ దొంగల ముఠా' కూడా ఆయన బ్యానర్ నుంచి వచ్చినటువంటి సినిమానే. అలాగే 'ఏకవీర' లాంటి సినిమా ఆయనే ప్రయత్నం చేయగలిగారు. ఎన్టీ రామారావు గారు నటించిన 'చిరంజీవులు' కూడా డిఎల్ నారాయణ గారి నిర్మాణ సారథ్యంలో వచ్చిన సినిమానే. అలా డిఎల్ నారాయణ గారికి ప్రొడ్యూసర్‌గా చాలా క్రేజ్ ఉంది. ఆయన శోభన్ బాబుతో 'అల్లూరి సీతారామరాజు' అనే ఒక సినిమా చేయాలనుకున్నారు. ఇది శోభన్ బాబుతో మాట్లాడారు. ఆయన కన్విన్స్ కాలేదు. ఈయన మాత్రం స్క్రిప్ట్ వర్క్ చేసేసుకున్నారు. అంతా రెడీ అయిపోయింది. కానీ సినిమా దానికి బడ్జెట్ ఎక్కువ పెట్టాలి. అలాగే ఎలా వర్కౌట్ చేయాలి, కలిసి వచ్చేవాళ్ళు ఎవరు, కలుపుకుని ముందుకు పోయేవాళ్ళు ఎవరు అనేది ఆ సెర్చ్‌లో ఆయన అలా నడుస్తూ ఉండగా ఎక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్సులు లేకపోవడంతో, ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీ రామారావు గారు చెయ్యాలి అనుకుని వదిలేసినటువంటి ప్రాజెక్ట్. దాంతో ఎలా ఈ సినిమా ముందుకెడుతుందా, ఏమైపోతుంది అనే ఒక సందేహంలో ఆయనే పడిపోయారు, డిఎల్ గారే. పడిపోయి ఆగాడాయన. ఈ పరిస్థితుల్లో కృష్ణ గారు 'అల్లూరి సీతారామరాజు' చేద్దామని ఉత్సాహపడుతున్నారు అని తెలుసుకుని ఆయన్ని కలిసి ఈ స్క్రిప్ట్ ఆల్రెడీ మేము డిజైన్ చేసినటువంటి స్క్రిప్ట్ ఏవైనా మీకు అవసరమా అన్నారు. ఆయన లేదులేండి, అదేదో మహారథి గారు చేస్తున్నారు, ఆ ప్రయత్నం అలా నడవనిద్దాం అని చెప్పేసి అలా డిఎల్ గారి ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించారు. దీని తర్వాత మళ్ళీ డిఎల్ గారితో ఇంకొక భేటీ అవసరమైంది కృష్ణ గారికి. అదేంటంటే 'దేవదాసు' సినిమా విజయకృష్ణ బ్యానర్లో చేయాలి అనుకున్నప్పుడు డిఎల్ నారాయణ గారు మళ్ళీ కృష్ణ గారిని కలిశారు. ఇది రెండోసారి సీతారామరాజు తర్వాత. కలిసి 'దేవదాసు' అనుకుంటున్నారు కదా, విన్నాను, మరి 'దేవదాసు' సినిమా హక్కులు ఇచ్చేస్తాను మీకు, కొనేసుకోండి అని చాలా తక్కువ డబ్బులకి ఒక ఆఫర్ ఇచ్చాడు ఆయన. అయితే ఈ సినిమాకి, అంటే మీ సినిమాకి రీమేక్గా నేను ఈ సినిమా చేయటం లేదండి, ఒరిజినల్ రైటర్ గారి వారసుల దగ్గర నుంచే రైట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం, కాబట్టి ఈ సినిమా కొనాల్సిన అవసరం ఏముంది, మీ దగ్గరే ఉంచండి అని చెప్పి రెండోసారి కూడా ఆయన డిఎల్ గారి ప్రపోజల్ని తిరస్కరించారు సున్నితంగానే. అయితే మొదటిసారేమో ఆ తిరస్కరణ ఆయనకు ఉపయోగపడింది. 'అల్లూరి సీతారామరాజు' లాంటి ఒక గ్రేట్ సినిమా పద్మాలయ బ్యానర్లో రూపొంది ఆ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించి కృష్ణ గారికి చాలా భారీ ఎత్తున పేరు తీసుకొచ్చినటువంటి సినిమాగా 'అల్లూరి సీతారామరాజు' ఆయన కెరియర్లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్నటువంటి సినిమా. అది అపురూపమైనటువంటి విజయం అందించింది. డిఎల్ గారి ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించడం వలన ఆయనకి జరిగిన ఇబ్బంది ఏం లేదు కృష్ణ గారికి. కానీ 'దేవదాసు' రైట్స్ విషయంలో ఆయన మాట వినుంటే బాగుండేది. ఆయన మాట కృష్ణ గారు వినకపోవడం వలన ఆ హక్కులు అక్కినేని నాగేశ్వరరావు గారు కొనేసుకుని ఈ 'దేవదాసు' సినిమా విడుదలయ్యే సమయానికి దాన్ని కొత్త ప్రింట్లు వేసి రిలీజ్ చేసి ఒక కంపారిజన్ తీసుకొచ్చి ఈ సినిమా దెబ్బతినే పరిస్థితి కల్పించారు. అలా
డిఎల్ గారి సలహా వినక ఒకసారి లాభం చేకూరింది కృష్ణ గారికి, లబ్ధి పొందారు ఆయన. డిఎల్ గారి సలహా వినకపోవడం వలన ఒకసారి నష్టపోయాడు. అంటే అప్పుడు వినలేదు, ఇప్పుడు వినలేదు, కానీ రిజల్ట్స్ డిఫరెంట్. అక్కడేమో లాభం చేకూరింది, ఇక్కడేమో నష్టం భారీగా చేకూరింది. ఎందుకు ఏమిటి అనే దానిలోకి వెడితే, నాగేశ్వరరావు గారు ఆ రైట్స్ కొనేసుకోవడం, అంటే నాగేశ్వరరావు గారు ఆ రైట్స్ కొనేసుకోవడం, అలాగే డిఎల్ గారు ఏదో పద్ధతిలో ఆయనకి డబ్బులు అవసరం ఆ టైంలో, ఈ ప్రాజెక్ట్ అమ్మేసుకోవాలనుకోవడం, ఈ సినిమా రైట్స్ అమ్మేసుకోవాలని సీరియస్గా నిర్ణయం తీసుకొని ఉండటం. దీన్ని కృష్ణ గారు వినియోగించుకుంటే బాగుండేది. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక లూజ్ అండ్ వదిలేడు ఆయన. వదలకుండా ఆ సినిమా కూడా తీసి, అంటే ఆ సినిమా కూడా కొనేసి తన దగ్గరే పెట్టుకుని ఉంటే అది రిలీజ్ అయ్యేది కాదు. దేవదాసు కొత్త సినిమాకి పాత దేవదాసు పోటీగా వచ్చేది కాదు, కంపారిజన్ ఉండేది కాదు. జనాలు న్యాచురల్గా ఈ సినిమా చూసేవారు. కొంతకాలం ఆ సినిమాని అలాగే హుక్ చేసి హోల్డ్ చేసి ఉంచి ఆ తర్వాత ఎప్పుడో రిలీజ్ చేసి ఉంటే అప్పుడు కంపారిజన్ వచ్చినా ఏదొచ్చినా అప్పుడు జనం చూసేస్తే ఆ డబ్బులు వీళ్ళకే వచ్చేవి. కాబట్టి అలాంటి 2 సందర్భాలు డిఎల్ నారాయణ గారితో కృష్ణ గారు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ 2 సందర్భాల్లో ఈయన వైపు నుంచి నిర్ణయం ఒకటే. అప్పుడు ఆయన కదిలి వెళ్ళిపోవాలి అనుకోలేదు, ఇప్పుడు కూడా కదిలి పరిగెట్టాలి అని అనుకోలేదు. 2 సార్లు ఒకే నిర్ణయం తీసుకున్నాడు ఆయన. వద్దు, నా పద్ధతిలో నేను పెడతాను అని. ఈ నా పద్ధతుల్లో నేను పెడతాను అనేది ఒకసారి పాజిటివ్ రిజల్టు, ఒకసారి నెగిటివ్ రిజల్టు ఇచ్చింది. అలా కృష్ణ గారికి డిఎల్ గారికి జరిగినటువంటి ఇంటరాక్షన్స్ ఆ 2 సందర్భాలు. అయితే దాదాపుగా డిఎల్ గారు సినిమాలు వదిలేయటం అనేది చాలా కాలం క్రితమే జరిగింది. కానీ ఇప్పటికీ ఆయన పేరు చెప్పగానే వినిపించేటువంటి, కనిపించేటువంటి, గుర్తుకొచ్చేటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇప్పటికీ దేవదాసు గెటప్లోనే కనిపిస్తాడు, కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాడు. అలాగే రామారావు గారికి నటుడిగా చాలా పేరు తీసుకొచ్చిన సినిమా చిరంజీవులు. అలాగే ఈ దెబ్బకుట దొంగల ముఠ అనేది మొదటి కౌబాయి సినిమా అనుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మోసగాళ్ళకు మోసగాడి కంటే కొంచెం ముందు రిలీజ్ అయింది ఈ సినిమా. కాబట్టి అన్ని విధాలైనటువంటి ప్రత్యేకతలు ఉన్నటువంటి ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఆయన డిఎల్ గారు. ఆయన కెరియర్లో కృష్ణ గారితో జరిగినటువంటి 2 సమావేశాల గురించినటువంటి విశేషాలు ఇవి. ఒకసారి ఆయనకి లాభం చేకూరింది, రెండోసారి నష్టం చేకూరింది. కాకపోతే ఏ నిర్ణయం ఎలా అమలు చేయాలి, ఏ అభిప్రాయాన్ని ఎలా గౌరవించాలి, ఏ మోతాదులో దాన్ని అర్థం చేసుకుని ఆచరించాలి అనేదైతే ఈ ఎపిసోడ్ ద్వారా అందరికీ అర్థమవుతుంది.